ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందితే 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి. కృత్తికా నక్షత్రం అనేది రాక్షసగణం, అనగా పట్టు వదలని మనుషులు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు, అధిదేవత అగ్ని. ఆ అగ్నిలాగానే వీరికి కూడా తేజస్సు, కోపం, శుద్ధి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అపుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. చాలా మంది కృత్తికా నక్షత్రంలో జన్మిస్తే నక్షత్ర శాంతులు ఏమైనా చేయించాలా అని అడుగుతున్నారండి. కృత్తికా నక్షత్రం 3వ పాదంలో కనుక మగబిడ్డ జన్మిస్తే పుట్టిన 16 రోజుల లోపు తండ్రి పేరు మీద అలాగే బాబు పేరు మీద కూడా రవిగ్రహ పూర్ణ కుంభ జపం చేయించాలి. ఒకవేళ ఆడబిడ్డ గనక జన్మిస్తే 3వ పాదంలో మాత్రమే 16 రోజుల లోపు తల్లి పేరు మీద అదే జపం చేయించాలి. మిగిలిన చరణాలకు అనగా 1, 2, 4 పాదాల్లో ఆడబిడ్డ జన్మించినా మగబిడ్డ జన్మించినా ఎలాంటి శాంతి అవసరం లేదు. కృత్తికా నక్షత్ర జాతకుల గురించి చెప్పాలి అంటే ఈ వీడియో అనేది మగవారికి ఆడవారికి ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి. నిప్పును తాకితే కాలుతుంది, కానీ అదే నిప్పు వెలుగుని ఇస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. కృత్తికా నక్షత్రం వారు కూడా అచ్చం ఈ నిప్పు లాంటి వారే. వీరికి కోపం వస్తే దహించేస్తారు, ప్రేమ వస్తే ప్రాణం ఇస్తారు. మరి ఇంతటి ఫైర్ ఉండేటువంటి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క వివాహ జీవితం, వీరి భాగస్వామి మీద వీరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయో క్లియర్గా వివరిస్తాను. కృత్తికా నక్షత్రం యొక్క చిహ్నం పదునైన కత్తి అండి. కత్తి దేనినైనా ఎలాగైతే ఖచ్చితంగా కోస్తుందో వీరు కూడా ఏ విషయాన్నైనా సరే ముఖం మీదే పదునుగా మాట్లాడేస్తారు. అంటే స్ట్రైట్ ఫార్వర్డింగ్నెస్ అన్నమాట. ఈ ముక్కుసూటితనం వల్లే బంధువులతోనూ జీవిత భాగస్వామితో కూడా వీరికి తరచుగా గొడవలు వస్తూ ఉంటాయి. వీరు రాక్షస గణంలో జన్మించారని చెప్పినంత మాత్రాన మీరు భయపడవలసినటువంటి అవసరం లేదండి. దాని అర్థం ఏంటంటే ఎవ్వరికీ తల వంచని వారు అని అర్థం. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. వీరికి అబద్ధాలు చెప్పడం రాదు, చెప్పేవారిని క్షమించరు. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రకాశవంతమైనటువంటి కళ్ళతో ఉంటారండి. సాంప్రదాయాలను గౌరవిస్తూ అలాగే మోడర్న్ ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. వీరికి కాబోయేటువంటి జీవిత భాగస్వామిని, అంటే ఆల్రెడీ వివాహం అయినట్లయితే వీరి భర్తను కానీ భార్యను కానీ ఎలా చూసుకుంటారంటే, కృత్తికా నక్షత్రానికి అధిపతి ఇంతకుముందు చెప్పినట్లుగా సూర్య భగవానుడండి, అధిదేవత అగ్ని. అటువంటి వీరు తమ పార్ట్నర్ను అంటే జీవిత భాగస్వామిని బాధ్యతగా తీసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే వారి జీవిత భాగస్వామికి ఒక గోడలాగా రక్షిస్తారనమాట. మోసం చెయ్యరు. ఒకరిని గనక పెళ్లి చేసుకుంటే వారికి 100% లాయల్గా ఉంటారు. మనసులో కల్మషం ఉండదు, కానీ కోపం ఉంటుందండి. ఆ కోపాన్ని భరించటం కూడా కష్టమే. అంటే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని వారికి అనిపించినప్పటికీ కూడా వారి జీవిత భాగస్వామికి లేదా ఎదుటి వారికి వీరికి పొగరు అని అనిపించుకునేటువంటి సందర్భాలు చాలానే ఎదురవుతాయి. ఎందుకంటే వీరి నాలుక చాలా పదునండి. కోపం వచ్చినప్పుడు మాట తోలతారు. ఆ మాటలు వారి యొక్క జీవిత భాగస్వామిని చాలాసార్లు తీవ్రంగా గాయపరుస్తాయి. కానీ కోపం తగ్గాక పసిపిల్లలాగా మారిపోతారు, లేదా పసిపిల్లవాడిలాగా మారిపోయి మళ్ళీ క్షమాపణ అడగటానికి నోరు రాదండి. అయితే మాటను వెనక్కి తీసుకోలేం కాబట్టి ఆ తూలిన మాటల వల్ల వైవాహిక బంధంలో పగుళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు జీవిత భాగస్వామి నుండి ఏం ఆశిస్తారు అంటే నన్ను కంట్రోల్ చేయకూడదు అని ఆశిస్తారండి. ఎంతైనా గ్రహాలకే రాజైనటువంటి సూర్యుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కదా, నేను చెప్పిందే చెయ్యి అని కమాండ్ చేసే పార్ట్నర్ గనక వీరికి దొరికితే ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధమే అని చెప్పాలి.
ఎందుకంటే అవతల ఎంత గట్టివారైనప్పటికీ కూడా, ఎంత బిగ్గర గొంతు ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ఉన్నది కృత్తికా నక్షత్ర జాతకులు కాబట్టి కొద్దిగా వెనక్కి తగ్గే స్వభావం కలవారు కాదు. కాబట్టి తమ స్వేచ్ఛను గౌరవించే పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారు. కృత్తికా నక్షత్ర జాతకులు అవతల వారు చిన్న అబద్ధం చెప్పినా ఇట్టే కనిపెట్టేస్తారండి. ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ నమ్మరు. కాబట్టి వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి నిప్పులాగా స్వచ్ఛంగా ఉండాలి అని కోరుకుంటారు. సాధారణంగా ఈ కృత్తికా నక్షత్ర జాతకులు చాలా యాక్టివ్గా ఉంటారండి. కాబట్టి సోమరితనం అనేది వీరికి నచ్చదు. కాబట్టి వీరి జీవిత భాగస్వామి కూడా పనులను వాయిదా వేసే రకం కాకుండా ఉత్సాహంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారై ఉండాలి అని, నాకు ఎదురు చెప్పినా పర్వాలేదు కానీ నన్ను కించపరిచి మాట్లాడకూడదు అని భావిస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులకు భోజనం అంటే చాలా ఇష్టం అండి. ఫుడ్డీస్ అని చెప్పవచ్చు. కాబట్టి ఒకవేళ వీరు మగవారైతే గనక వారి భార్య వంట అద్భుతంగా చేయాలి అని ఆశిస్తారు. కృత్తిక అంటేనే అగ్ని. కాబట్టి వీరికి క్షణాల్లో కోపం వస్తుంది. ఒకవేళ వీరికి కోపం వచ్చిన సమయంలో అటువైపు ఉండేటువంటి పార్ట్నర్ అంటే వీరి జీవిత భాగస్వామి కూడా తిరిగి వాదించేవారైతే ఇంట్లో ఇక ప్రతిరోజు మహాభారత యుద్ధమే అని చెప్పాలి. కాబట్టి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలి అంటే వీరు కోపంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండటమో, లేదా గొడవ పడినా కొద్దిసేపు తర్వాత గొడవ పడటమో, చల్లారాక నెమ్మదిగా మాట్లాడటమో, అవతల వారికి ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా వీరికి ఆ తిక్క వదిలేంత వరకైనా సరే ఓర్పు పట్టగల పార్ట్నర్ గనక దొరికితే వైవాహిక జీవితంలో గొడవలు అనేవి తగ్గుతాయండి. అలాగే వీరిలో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇంట్లో గదిలో ఉన్నప్పుడు ఎంత తిట్టినా పడతారు కానీ ఒకవేళ వీరి తప్పు ఉందనుకోండి, వీరి జీవిత భాగస్వామి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వీరిని ఎంత దూషించినా పడతారేమో కానీ నలుగురిలో లేదా బంధువుల ముందు వీరి జీవిత భాగస్వామి వీరిని డామినేట్ చెయ్యాలి అని ప్రయత్నిస్తే లేదా వీరి మాటను కాదంటే అస్సలు భరించలేరండి. సూర్యభగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత ఇగో అనేది కృత్తికా నక్షత్ర జాతకుల్లో ఉంటుంది. కాబట్టి పబ్లిక్లో తమ ఇగోను గౌరవాన్ని కాపాడేటువంటి జీవిత భాగస్వామి కావాలి అని కోరుకుంటారు. అలాగే తమ ఇంట్లో విషయాల గురించి కానీ గొడవల గురించి కానీ మూడో వ్యక్తికి, కనీసం కన్నవారికి కూడా చెప్పటం వీరికి నచ్చదండి. కాబట్టి తమకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఇంట్లోని గుట్టును బయట పెట్టకుండా చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ఉండాలి అని ఖచ్చితంగా ఆశిస్తారు. కాకపోతే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారితో జీవితం గడపటం అయితే అంత సులభం అయితే కాదు, అంత సుఖంగా అయితే ఉండదు. ఎందుకంటే వీరి మాట తీరు అనేది అలా ఉంటుందండి. కృత్తికా నక్షత్రం వారు ఒక మాట అంటే అది కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది. అంటే దాని అర్థం లోపల ఎలాంటి చెడు ఉద్దేశం వరకు ఉండదండి. కానీ కోపంలో వారు మాట్లాడేటువంటి మాటలు, వాడేటువంటి పదాలు అనేవి అవతల వారికి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. వారి పార్ట్నర్ను అంటే జీవిత భాగస్వామిని లోతుగా గాయపరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అవతల వారు అంటే జీవిత భాగస్వామి కనుక సున్నితమైనటువంటి మనస్తకులు అయ్యారనుకోండి, వీరు అనేటువంటి మాటలకు కుమిలిపోతూ క్రమంగా వీరికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎమోషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు వీలైతే ఆ లక్షణాన్ని మార్చుకోవాలి. అన్నీ బాగానే ఉంటాయండి. ప్రతి ఒక్క మనిషిలో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. వీరిలో నెగిటివ్ ఏంటంటే ఇది మాట తీరు అనేది చాలా చాలా షార్ప్గా ఉంటుంది. సూర్యభగవానుడి యొక్క ప్రభావం వల్ల వీరికి తెలియకుండానే అథారిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో డైరెక్ట్గా వీరు చెప్పనప్పటికీ కూడా నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే పర్ఫెక్ట్ అనే వాదన ఇండైరెక్ట్గా ఉంటుందండి. వీరి జీవిత భాగస్వామికి కూడా వారి జాతకంలో సూర్య ఆధిపత్యం ఉండి ఇగో ఉందనుకోండి, వైవాహిక జీవితం అనేది అంత సాఫీగా జరగదు.
అలాగే వీరు అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే పార్ట్నర్ అంటే వీరికి విపరీతమైనటువంటి చిరాకు. అంటే కృత్తికా నక్షత్రం ఏ పాదంలో జన్మించినా మగవారైనా ఆడవారైనా కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందేవారిని అస్సలు ఇష్టపడరండి, జాలిపడరు కూడా. ఈ కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, 1వ పాదం అనేది గురు అంశ కిందకు వస్తుందండి. కాబట్టి వీరు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, తన మాటే నెగ్గాలి అని చూస్తారు. 1వ పాదం అనేది మేష అంశ కిందకు వస్తుంది, అంటే కుజ అంశ కిందకు వస్తుంది. కాబట్టి వీరు కొంచెం అగ్రెసివ్గా ఉంటారండి, తన మాటే నెగ్గాలి అని చూస్తారు. వీరికి కాస్త సైలెంట్గా ఓపికగా ఉండే పార్ట్నర్ వస్తే తప్ప వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగదు. 1వ పాదంలో జన్మించిన వారు మాత్రం తెలివైన వారు, ధైర్యవంతులు, ఆశయాలు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరు 1వ పాదంలో జన్మించిన వారు శాస్త్ర రంగంలో బాగా రాణిస్తారండి. ఇక 2వ పాదం విషయానికి వస్తే 2వ పాదంలో జన్మించిన వారిది కాస్త ప్రశాంత స్వభావం, ఆకర్షణీయంగా ఉంటారు, కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు, మేధావులుగా కూడా ఉంటారు. కొంచెం ప్రాక్టికల్ మనుషులండి, ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు. పార్ట్నర్ కూడా, వీరికి కాబోయేటువంటి జీవిత భాగస్వామి కూడా డబ్బుని గౌరవించేవారై ఉండాలి అని కోరుకుంటారు. 2వ పాదంలో జన్మించిన వారికి మాత్రం విపరీతంగా ఖర్చులు చేసేవారు కానీ అధిక ఖర్చులు చేసేవారంటే అసలు నచ్చదండి. 3వ పాదంలో జన్మించిన వారు సాధారణంగా కొద్దిగా చిరాకు పడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, కానీ చాలా కష్టపడతారండి. అలాగే వీరికి కాబోయేటువంటి జీవిత భాగస్వామిలో కూడా బాధ్యతలు మోసే లక్షణం ఉండాలి అని కోరుకుంటారు. కాకపోతే 3వ పాదంలో జన్మించిన వారికి అంత పేషెన్స్ అనేది ఉండదండి. 4వ పాదం విషయానికి వస్తే కొంచెం సెన్సిటివ్గా ఉంటారండి, కరుణ గలవారు, హేతుబద్ధంగా ఆలోచించేటువంటి శక్తిని కలిగి ఉంటారు, నియమాలను పాటిస్తూ దేవుళ్ళను గౌరవిస్తూ ఉంటారు. కాకపోతే వీరికి కాబోయేటువంటి జీవిత భాగస్వామిలో మెయిన్గా వీరి యొక్క ప్రేమను, ఎమోషన్ని సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఉండాలి అని కోరుకుంటారు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిప్రాయం అనేది ఉంటుందండి. కొంతమంది వారికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉన్నా పర్వాలేదు కానీ డబ్బు ఎక్కువగా ఉండాలి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు. ఇంకొంతమంది మిగిలినన్నీ కూడా పక్కన పెట్టి ముందుగా నాకు ఎమోషనల్గా సపోర్ట్ చేయాలి, లేకపోతే ఎన్ని ఉన్నా సరే అనవసరం అనుకుంటారు. అలాంటి వారిలో ఈ 4వ పాదంలో జన్మించిన వారు ఒకరండి. 3వ పాదంలో జన్మించిన వారేమో ముందుగా బాధ్యతలు మోయగలరా లేరా అని చూస్తారు. 2వ పాదంలో జన్మించిన వారేమో ముందుగా నా జీవిత భాగస్వామి డబ్బుని గౌరవించాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి వారికి. 1వ పాదంలో జన్మించిన వారేమో సైలెంట్గా ఉండాలి, నేను చెప్పే విషయాలన్నీ కూడా ఓపికగా వినాలి, నాకులాగా ఇగో ఉండకూడదు, వెంటనే చిరాకు పడకూడదు, కోపం ఎక్కువగా ఉండకూడదు అని కోరుకుంటారు. చాలామందికి వచ్చేటువంటి ఇంకొక డౌట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారై ఉంటారు కదా, మా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి వస్తారా, ఒకే లక్షణాలు ఉన్నటువంటి మనుషులు జీవిత భాగస్వామిగా వస్తారా అని అడుగుతారు చాలామంది. కాదండి, నక్షత్రం బట్టి 100% రిజల్ట్స్ అనేవి ఉండవు. రాశి బట్టైనా, నక్షత్రం బట్టైనా, లగ్నం బట్టైనా సరే ఏది ఇంపార్టెంట్, దేని బట్టి యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలము అంటే మీ జాతక చక్రం బట్టి. ప్రతి ఒక్క మనిషికి కూడా సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. మీరు నేను ఇద్దరు ఒకే నక్షత్రంలో జన్మించినా మీకు నాకు ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు, చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు జన్మించినటువంటి టైం వేరు, నేను జన్మించినటువంటి టైం వేరు, మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వేరు, నేను జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వేరు. మీరు జన్మించినప్పుడు గ్రహాలు ఒక స్థానంలో ఉండి ఉంటాయి, నేను జన్మించినప్పుడు గ్రహస్థానాలు ఒక స్థానంలో ఉంటాయి. కాబట్టి చాలా వ్యత్యాసం ఉంటుందండి. మీకు ఖచ్చితంగా ఎలాంటి వారు జీవిత భాగస్వామిగా లభిస్తారు అని తెలుసుకోవటానికి మీ జాతక చక్రాన్ని పరిశీలించాలి, అప్పుడే యాక్యురేట్గా తెలుస్తుంది. ఉదాహరణకు నేను రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తానండి. ఇద్దరికి జాతకాలు చేశాను, ఇద్దరూ ఒకే నక్షత్రంలో జన్మించారు. కాకపోతే ఒకరి వైవాహిక జీవితం అనేది అస్సలు బాగోలేదు, ఆల్మోస్ట్ డివర్స్ తీసుకునేటువంటి స్టేజ్లో ఉన్నారు. ఇంకొకరు ఆలస్యంగా వివాహం అయినప్పటికీ కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు.
ఇద్దరూ ఒకే నక్షత్రంలో జన్మించారు కదా, మరి ఇద్దరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండాలి కదా, అలా ఉండదండి. ఒకరి లగ్న కుండలిలో 7వ ఇంట్లో దుష్ట గ్రహాలు ఉన్నాయి. 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. నవాంశ కుండలిలో కూడా 7వ ఇల్లు అనేది బాగోలేదు. 7వ ఇంటి అధిపతి నీచ స్థానంలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. వారు ఎంత మంచి నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా లగ్న కుండలిలో వివాహ స్థానం అనేది అనుకూలంగా లేనట్లయితే, ఉదాహరణకు ఈగోకి కారకుడైనటువంటి సూర్యభగవానుడు 7వ ఇంట్లో ఉన్నా, లేదా కుజుడు ఆవేశపరుడు కాబట్టి కుజుడు 7వ ఇంట్లో ఉన్నా, దుష్టగ్రహాలైనటువంటి రాహుకేతువులు 7వ ఇంట్లో ఉన్నా వివాహ జీవితంలో ఇబ్బందులకు ఒక సూచన. అదే నక్షత్రంలో జన్మించిన వారికి 7వ ఇంటి అధిపతి చాలా మంచి స్థానంలో ఉండవచ్చు, ఉచ్చ స్థానంలో ఉండవచ్చు. 7వ ఇంటి పైన దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క చల్లని చూపు ఉండవచ్చు. వారికి వివాహ జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి మీ లగ్న కుండలి ప్రకారం, మీ జాతక చక్రం ప్రకారమే యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఉదాహరణకు ఒకరి జాతకంలో 7వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, వారి వివాహం అనేది ఆలస్యం అవుతుంది. కావున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి లభించరు. మీ జాతక చక్రం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు పైకి కఠినంగా కొబ్బరికాయలాగా కనిపిస్తారండి, కానీ లోపల చాలా స్వచ్ఛమైన తీపి నీరు ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారి పార్ట్నర్ కనుక, జీవిత భాగస్వామి కనుక కృత్తికా నక్షత్రం వారే కనుక ఉన్నట్లయితే వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం మొహమాటం లేకుండా మాట్లాడుకున్నట్లయితే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి కాస్త తెక్క ఉంటుందండి. చాలామంది కృత్తికా నక్షత్రం వాళ్ళని చూసి వీళ్ళకు పొగరు ఎక్కువ, ఇగో ఎక్కువ అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, బయటికి ఎంత రఫ్గా ఉంటారో, వీరికి నిజమైన లాయల్ పార్ట్నర్ కనుక దొరికితే, మంచిగా చూసుకునేటువంటి పార్ట్నర్ దొరికితే అడుగు అడుగునా కూడా పూలు పరుస్తారు. పరిహారాల విషయానికి వస్తే, కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఎవరైనా వెంటనే కెంపును ధరించమని చెప్తారు. కానీ అందరికీ అలా వర్తించదండి. మీరు ఏ లగ్నంలో జన్మించారు, జాతక చక్రంలో సూర్యుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, మీకు యోగకారకుడా లేదా దుష్టగ్రహమా, దాన్ని బట్టి మాత్రమే మీరు జాతక రత్నాన్ని ధరించాలి. కాబట్టి మీ లగ్న కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రత్నాన్ని జీవితాంతం ధరిస్తే అది ఒక పరిహారంగా, ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఏ రత్నం ధరించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ రోజున ధరించాలి, ఏ లోహంలో ధరించాలి, ఎలా ధరించాలి, ఈ వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, అలాగే జాతక రత్నం ఆర్డర్ చేయదలుచుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి, అలాగే అహాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు కృత్తికా నక్షత్ర జాతకులు సూర్య నమస్కారాలు చేయటం బెస్ట్ రెమెడీ అండి. మీరు పెట్టగలిగితే అనాథాశ్రమాలకు ఆహారాన్ని అందించటం కానీ, లేదా మీకు తోచినన్ని స్వీట్లు దానంగా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది.